గతంలో ఆయన మంత్రిగా పనిచేశాడు. అసెంబ్లీ సాక్షిగా తొడలు కొట్టాడు. మీసాలు మెలేశాడు. చిటికలు వేస్తూ సవాళ్లు విసిరాడు. బస్తీ మే సవాల్ అన్నాడు. తన మన భేదం లేకుండా అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. మీకెందుకు నేనున్నా అంటూ కార్యకర్తలకు భరోసానిచ్చాడు. తమ అధినేతను ఎవరన్నా ఏమన్నా అంటే ఇక వారిపై అడ్డగోలుగా విరుచుకుపడ్డాడు. అధినేత ఆయనకు ప్రమోషన్ ఇచ్చి మరీ మరో జిల్లాకి పంపిస్తే అక్కడ బోర్లా పడ్డాడు. సీన్ కట్ చేస్తే ఆయన్ని నమ్ముకున్న కార్యకర్తలు అన్నో ఎటుపోయావన్నా అంటూ మొత్తుకుంటున్నారు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? ఆయన ఎక్కడున్నాడు? దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. గత వైసీపీ ప్రభుత్వంలో నోటికి పని చెప్పిన మంత్రులే కాని చేతికి పని చెప్పి అభివృద్ధి చేద్దామన్న ఆలోచన ఏ ఒక్కరికి కనిపించలేదు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే తొడలు కొట్టిన మంత్రి గురించి చెప్పుకోవాలి. ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఆయనే నెల్లూరు కింగ్ గా చెప్పుకునే అనిల్ కుమార్ యాదవ్. ఒకప్పుడు తొడలు కొట్టిన అనిల్ కుమార్ ప్రస్తుతం ఎక్కడున్నారో వైసీపీ కార్యకర్తలకు కూడా తెలియడం లేదట. అన్నో ఎక్కడున్నావు అంటూ కార్యకర్తలు తెగ వెతుకుతున్నారంట. నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి అటు కార్యకర్తల్లో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను కొని తెచ్చుకున్న నేత అనిల్ కుమార్ యాదవ్. జిల్లాలోని తన సొంత పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యేతోనూ అనిల్ కి సఖ్యత ఉండేది కాదు. అనిల్ కుమార్ మంతైన కొద్ది రోజులకే తన కోసం కష్టపడ్డ నేతలు కార్యకర్తలను గాలికి వదిలేశారని అప్పట్లో టాక్ వినిపించింది. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా ఏమన్నా అంటే చాలు వారిపై నోటికొచ్చిన భాషతో విరుచుకుపడేవాడు. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనేక విధంగా రెచ్చిపోయి మాట్లాడాడు అనిల్ కుమార్. అలా నోటి దురుసుతో మాట్లాడితే తమ అధినేత వద్ద తనకు మంచి గుర్తింపు వస్తుందనే ఆరాటంతో తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి నీటిపారుదల శాఖ మంత్రి కాస్త నోటిపారుదల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో విభేదాలు రావడంతో అధినేత జగన్ అనిల్ కుమార్ కు సపోర్టు చేయడంతో చేసేది లేక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లిపోయారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా నెల్లూరు సిటీలో అనిల్ పోటీ చేస్తే ఘోర పరాభవం తప్పదని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి అనిల్ కి ప్రమోషన్ ఇచ్చినట్లు బిల్డపిచ్చి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించారు. అప్పట్లో వైసీపీ నుంచి కీలక నేతను సిటీలో బరిలో దింపేందుకు వేమిరెడ్డి ప్రయత్నాలు చేయగా అంతలోనే డిప్యూటీ మేయర్గా పనిచేసిన ఖలీల్ అహ్మద్ ను తెరపైకి తెచ్చి సిటీ నుంచి పోటీ చేయించారు అనిల్ కుమార్. భవిష్యత్తులో తాను నెల్లూరు సిటీకి వస్తే అక్కడ బలమైన నేత ఎవ్వరూ ఉండకూడదనేది అనిల్ కుమార్ ప్రధాన ఉద్దేశమని అప్పట్లో నేతలు చెవులు కొరుక్కున్నారు. ఖలీల్ అహ్మద్ రాజకీయాల్లోకి ఇటీవలే వచ్చిన వ్యక్తి. జనాలతో పరిచయాలు కూడా తక్కువే. కేవలం అనిల్ కుమార్ మాట కోసం ఖలీల్ కు జగన్ టికెట్ ఇచ్చారని వైసీపీ వర్గాలు సైతం చర్చించుకున్నాయి. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో సిటీతో పాటు అన్ని నియోజకవర్గాలను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ చతికిల పడింది. మరోవైపు అటు నరసరావుపేటలోనూ అనిల్ ఘోర పరాజయమయ్యారు. దీంతో అటు నరసరావుపేట ఇటు తన సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీని గాలికి వదిలేశారు అనిల్ కుమార్. అనిల్ కుమార్ ను నమ్ముకుని ముందుకు నడిచిన కార్యకర్తలు ముఖ్యమైన నేతలు ఇప్పుడు మనోవేదనకు గురవుతున్నారంట. అనిల్ అన్నా ఎటుపోయావన్నా అని ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు జిల్లా జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించేందుకు వచ్చిన సమయంలో తలుక్కుమని ఇలా మెరిసి అలా వెళ్లిపోయాడు అనిల్ కుమార్. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అనిల్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఉన్న నియోజకవర్గాన్ని వదిలి కొత్త నియోజకవర్గాన్ని అనిల్ వెతుక్కుంటున్నారని నెల్లూరు నగరంలో గుసగుసలు వినబడుతున్నాయి. జిల్లాలో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలతో ఎవరితోనూ సఖ్యత లేని అనిల్ కుమార్ తన పొలిటికల్ కెరీర్ ని ఎలా ముందుకు తీసుకెళ్తాడో అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ ప్రశాంతంగా చెన్నైలో రెస్ట్ తీసుకుంటున్నారని పార్టీ వర్గాల్లో అంతర్గతంగా చర్చించుకోవడం గమనించదగ్గ విషయం. అనిల్ కుమార్ వెన్నంటే ఉండి టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలను సోషల్ మీడియా వేదికగా నానా మాటలు మాట్లాడిన అనేక మంది వైసీపీ నాయకులు ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు. తమను రక్షిస్తాడు అనుకున్న అనిల్ కుమార్ కనుచూపు మేర కూడా కనిపించకపోవడంతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ వాపోతున్నారంట కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు. మొత్తం మీద రాజకీయం అంటే తొడలు కొట్టి మీసాలు మెలేసి నోటికొచ్చినట్లుగా మాట్లాడడం కాదు అని అనిల్ కుమార్ కు తెలిసొచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా మరోసారి నెల్లూరులో తళుక్కుమని మెరిశారు అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు జైల్లో ఉన్న మాచెర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ రావడం, ఆయనను రిసీవ్ చేసుకోవడానికి వైసీపీ నేతలు జైలు దగ్గరికి చేరుకున్నారు. వీళ్లతో అనిల్ కుమార్ యాదవ్ కూడా జైలు దగ్గరికి వచ్చాడు. దీంతో ఇప్పటి నుంచైనా నియోజకవర్గంలో ఉంటాడో లేక మళ్లీ చెన్నై చెక్కిస్తాడో అని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మరి అనిల్ కుమార్ తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.